నీ అవ్వ అసెంబ్లీలో అసలు మజా ఇయ్యాల మొదలైందుల్లా. అటు సర్కారోళ్ళు ఇటు ప్రతిపక్షపోళ్ళు మైకులు పట్టుకొని మాటల తూటాలతోటి కౌంటర్లు కారడ్డాలు మస్తుగా వేలినాయి. ఇక కాంగ్రెస్ వాళ్ళు వర్సెస్ కేటీఆర్ అన్నట్టే అయింది ఇయాల్టి అసెంబ్లీ. నిన్న గవర్నర్ మేడం చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద పెద్దలొల్లే అయింది. ముందుగాల గవర్నర్ మేడం కాళోజీ సారు దాశరథి సార్ల కవితలు చెప్పినట్టే ఇయాల అలిశెట్టి ప్రభాకర్ సారు కవిత చెప్పుకుంటా గవర్నర్ మేడం ప్రసంగానికి కౌంటర్ వేసిండు కేటీఆర్ అన్న. గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలు, తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నా అధ్యక్ష. మా జగిత్యాలకు సంబంధించిన కవి గారు అలిశెట్టి ప్రభాకర్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష. ఒక నక్క, ఇది ఆయన కవితను కోట్ చేస్తున్నాను అధ్యక్ష. ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని మోసగించనండి. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించినందుకు. అట్లా ఉంది అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే ఈ గవర్నర్ గారి ప్రసంగం. ఇక 2014 ముంగట చెయ్యిపాటి సర్కారున్నప్పుడు తెలంగాణ ఎట్లుండే అని మొదలు పెట్టంగానే లేవనే లేచిండ్రు చెయ్యిపాటోళ్ళు. ఇంకా ఎన్కట్ సంగతి ఎందుకు, గిప్పటి సంగతి మాట్లాడుకుందాం అని లేవనే లేచిండు మంత్రి పొన్నం సారు. అధ్యక్ష ఎట్లుండే అధ్యక్ష 2014 ముందు తెలంగాణ ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఎట్లుండే అధ్యక్ష? పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైంది, మన పట్ల వివక్ష ఉందనే తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం. గతం గురించి, గత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం జరిగిందనే కదా మేము కొట్లాడింది. ఇవాళ మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మాట్లాడదాము. తెలంగాణ ప్రభుత్వం ఏం జరిగిందో, పైన పటారం లోన లోటారం ఉపర్ శర్వాణి అందరు పరిశాని. 50 సంవత్సరాల కింది చరిత్ర మా తాత మీ చాలా నిమ్మకాయలు పెడితే నడవదు సార్. ఇప్పుడు తెలంగాణ వచ్చిన ఇంకేం జరిగిందో చెప్పమనండి. ఇక పొన్నం సారుకు తగ్గట్టు గట్టిగానే సమాధానం ఇచ్చిండు కేటీఆర్ అన్న. మా తాతలు నేతులు దాగిండ్రు, మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు. కేవలం క్రెడిట్ మాత్రమే మేము తీసుకుంటాం. మేము నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీశైలం కట్టినాం, కానీ మొత్తం మిగతాయి మాత్రం అన్యాయం అంతా వేరే ఖాతాలో దోస్తామంటే కుదరదు అధ్యక్ష. బరాబర్ చెప్తాం. నల్లగొండలో ఫ్లోరోసిస్ తప్ప ఏమిచ్చింది అధ్యక్ష వీళ్ళు? నల్లగొండలో ఫ్లోరోసిస్తో 1,50,000 మంది నడుములు వంగరబోతుంటే మునుగోడు నియోజకవర్గంలో ఒక్కసారి నాకు ఒక కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడిండు అధ్యక్ష. ఇక గివన్నీ చిన్న ముఖ్యమంత్రి బట్టి సారుకు బగ్గనే షిర్రుమన్నట్టున్నది. ఇంకా పాత ఏదవ్వుకుంటా కూసుంటా అంటే అటే ఓర్రిగా అని గట్టిగానే గరమైండు. మనం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ ఉన్నాం. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాలు కాదు, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాదు. ఇది గతం అంతా బాగాలేదనే కదా అందరు కలిసి కొట్లాడి ఏకగ్రంగా తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రం ఇంకా అది చూపించి నేను వాళ్ళతో పోటీ పడతా అంటే నువ్వు కూడా వాళ్ళతో పోటీ పడితే నువ్వు కూడా అట్టే పో. మరి ఏడెందుకు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడండి. అగ్గో మీరే కదా ఇందిరమ్మ రాజ్యం అని ఊకూకే చెప్పుకుంటున్నారు. మరి పాత యాజేయకపోతే ఎట్లా అని పెద్ద కౌంటరే వేసిండు కేటీఆర్ అన్న. ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం, ఇందిరమ్మ పాలన తెచ్చినామంటే మరి ఇందిరమ్మ పాలన గుర్తు చేయాలి కదా సార్. ఇందిరమ్మ పాలనలో గంజి కేంద్రాలు ఉండేది గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో కరెంటు లేనిది గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో నిర్బంధాలు గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో నియంతృత్వం గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేయాలి. ఇక ఈ లొల్లెల్నే సీఎం రేవంత్ అన్న లేచి కేటీఆర్ అన్న మీద ఎన్ఆర్ఐ అని కారడ్డమాడిండు. కొంతమంది ఎన్ఆర్ఐస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఇక ఈ మాటకు జల్దిన్నే సమాధానం ఇచ్చిండు కేటీఆర్ అన్న. బయటి దేశం కెంచి తెచ్చుకొని అధ్యక్షుల్ని చేసుకున్నోళ్ళెవ్వలు అని కేటీఆర్ అన్న పెద్ద ప్రశ్న అడుగుడుతోటి బల్లెలు జర్సిర్రు కారు పాటోళ్ళు. సార్ ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష? 100 కోట్ల మంది భారతీయులను కాదని బయట నుంచి తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకుంది ఎవరు అధ్యక్ష? బయట దేశం వాళ్ళని తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకున్న దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇక అట్లనే అప్పటి ప్రగతి భవన్ ఇప్పటి ప్రజాభవన్ ముంగటున్న ఇనుప కంచెలు తీసేసిన ముచ్చట మీద మాట్లాడకొచ్చిండు కేటీఆర్ అన్న. ఇనుప కంచెలు ఎవరేసిండ్రు అధ్యక్ష? ఇనుప కంచెలు ఎవరేసిండ్రు? 2012లో వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం. వాళ్ళు వేసిన కంచెలు వాళ్ళే తీసి ఆ ఇల్లును బట్టన్న కప్పచెప్పి ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఉంటలేరు కాబట్టి సహజంగా అక్కడ సెక్యూరిటీ అవసరం లేదని సెక్యూరిటీ తీసేసి దానికి మేమేదో గోడలు బద్దలు కొట్టినాం, కంచెలు తీసేసినాం. అధ్యక్ష ఈ బిల్డప్లు ప్రజలు నమ్మరు అధ్యక్ష.
అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు చెయ్యిపాటి సర్కారోళ్లే కంచలేసిండ్రట, ఇప్పుడు ఆళ్లే తీసేసిండ్రట. మరి గీ ముచ్చట్ను గిన్నొద్దులు కారుపాటోళ్లు ఎందుకు గట్టిగా చెప్పుకోలేదో గాని గిప్పుడైతే గా ముచ్చట అసెంబ్లీనే చెప్పిండు కేటీఆర్ అన్న. ఇక గిట్ల కౌంటర్ల మీద కౌంటర్లతోటి అసెంబ్లీ నడిచింది యాల. ఇంకా ముంగట ఇంకా గరంగరంగా అయితది కావచ్చు సభ. ఇక అటు కాంగ్రెస్ వర్సెస్ కేటీఆర్ అన్న లెక్క సభ నడిస్తే ఇంకో దిక్కేమో సీఎం రేవంత్ అన్న వర్సెస్ హరీష్ రావు సార్ అన్నట్టే నడిచింది. మరి గాలిద్దరు ఏం మాట్లాడిండ్రో కూడా ఓ పరి చూసిరా పోరి. కేసీఆర్ సార్ కు చెయ్యి పార్టీనే శానా పదవులిచ్చింది అని చెప్పుకుంటేనే హరీష్ రావు సారు పేరు కూడా తీసిండు సీఎం రేవంత్ అన్న. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ. గత పాలనలో షిప్పింగ్ మినిస్టర్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళు ఏ పేరైతే వినోద్ అనుకుంటున్నారో ఆ రాజశేఖర రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ప్రాణత్యాగాలు చేస్తామని ఎవరు కొట్లాడలే, ఎవరు మాట్లాడలే. సొంత పార్టీ సొంత ప్రభుత్వం ఉన్నా మా వాటాను ఎవరు తీసుకెళ్ళినా మేము ఒప్పుకోము అని కొట్లాడింది ఆనాటి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడిండ్రు తప్ప వీళ్ళు కాదు. ఇక గీ మాటల మీద జర్రంత గట్టిగానే గరమైండు హరీష్ రావు సారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పైన మా నాయకులే కొట్లాడారు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడలేదు అనేటువంటి మాట వారు మాట్లాడినారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ నుంచి మేము 6 మంత్రులం 14 నెలలకే మేము రాజీనామా చేశాము. అక్రమంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్కగొట్టి మా తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నదీ జలాలను రాయలసీమకు తరలించకపోతున్నందుకు నిరసనగా ఈ క్యాబినెట్ నుంచి మేము వైదొలుగుతున్నాము. ఇట్లా ఒక 6 కారణాలు ఇదే సభలో చెప్పాం, బయట చెప్పి మేము ఆ రోజు రాజీనామా చేసినామనేటువంటి విషయాన్ని సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి మీ దృష్టికి తెస్తున్నాం. ఇదే సభలో అదే పోడియం దగ్గర మీరు రికార్డులు తీయండి, నా చేతిలో ప్లే కార్డ్, మేము ఆ రోజున్న మా పద్మారావు గౌడు శాసనసభ్యులం పోతిరెడ్డి ప్రాజెక్టును వెంటనే ఆపాలని చెప్పి 45 రోజులు మొత్తం బడ్జెట్ సెషన్ మొత్తం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఆపాలని మేము అక్కడి నుంచి కీర్తిశేషులు పీజేఆర్ గారు ఒక్కడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడి నుంచి కొట్లాడిండ్రు. అగనట పోతిరెడ్డిపాడు మీద మేం కూడా పోరాటం చేసినాం, కావాలంటే రికార్డులు చెకింగ్ చేసుకోమంటున్నాడు హరీష్ రావు సారు. ఇక అట్లనే పదవుల మీద కూడా మాట్లాడకచ్చిండు. అధ్యక్ష, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మేమేదో పదవులు ఇచ్చామని, పదవులను గడ్డిపోచల్లాగా త్యజించిన చరిత్ర ఈ దేశంలో ఎవరికన్నా ఉందంటే అది కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి ఉంది. త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిన చరిత్ర ఉంది అధ్యక్ష. ఆ రోజు ఇదే శాసనసభలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ తెలంగాణకు నీకు 1 రూపాయి అన్నాడు. పేగులు దిగదాకా కొట్లాడింది ఎవరు, పెదవులు మూసింది ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తున్నది అధ్యక్ష. అగో అట్లా పదవులను లెక్క చేయకుండా రాష్ట్రం కోసం లొల్లి చేసినామని చెప్పుకుంటేనే జనాల కోసం సర్కారు ఆలోచన చేస్తే సహకరిస్తామని చెప్పుకొచ్చిండు. ప్రజలకిచ్చిన ఆ గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో దాని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. దానికి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మేము సహకరిస్తాం. మరిగా రికార్డులు అన్నిటినీ చూస్తారో లేకపోతే మళ్ళా గిట్లనే ఉంటదో గాని ఉద్యమ టైంలో కదా ఉన్నట్టే అనిపించింది హరీష్ రావు సారు మాటలు. ప్రతిపక్షం అంటే ఫైర్ ఇస్ ద ఫైర్ అన్నట్టే దూసుకపోతున్నారు కారు పాటోళ్ళు. అధికార పక్షంకు ప్రతిపక్షంకు తగ్గాఫర్ కొట్లాటనే నడిచింది ఇయాల. ఇక మళ్ళా ఈ నెల 20 తారీఖు నాటికి అసెంబ్లీని వాయిదా వేసిండు స్పీకర్ సారు. ఇక గిప్పుడే అసెంబ్లీలో రచ్చ ఇట్లుంటే ఇక ముంగట ఇంకెట్లుంటదో చూడాలే. ఇప్పుడు మా తాత చేయాలి కదా, సరే మరి మూతెవరు ఏం చేస్తున్నాడో వీలుద్దాం. ఇక తాత ఏం చేస్తున్నావే? ఏంది తాతలేడు తోకలేడు పీకురి నా ఇంటి మొక్కాన్ని ఎవ్వరు రావద్దు. వచ్చే మమ్మల్ని నేల పట్టించారు వీళ్ళను వాళ్ళమ్మ అన్నుగొట్ట పరి అటు మొక్కాన ఇటు మొక్కాన్ని ఎవరు రావద్దు. అగో మాటిన పడుతున్నది గాని మనిషి కానత్తలేడు. ఏడున్నాడు కావచ్చు మా ముసలోడు. ఓ తాత ఏడున్నవే? అయ్యో వచ్చిరా ఇది
మేము ఎవరం లేవు అని అంటాడు కూడా తాత తాత అనుకుంటా ఈయన తిప్పులాడుతాంది. ఏమొచ్చిరా ఇది? ఏమొచ్చిరా నువ్వు? అటు పక్కన ఓ ముసలోడా నువ్వేనా? దడుచుకొని చూస్తుంది కానీ అయినా ఏం పుట్టిందని అట్లా దాక్కున్నావు చెప్పు. కొంపదీసి ఎవరింతనన్నా దొంగతనం చేసొచ్చి గిట్లా సాటుకు నతుకుతున్నావా ఏంది? నేనేనా? నా చిన్నప్పుడు మందిళ్ళలోకి పోయి కాళ్ళతోటి వాళ్ళ వత్వలు మత్పరిచ్చి వచ్చినోని అయితే సంసారి పోయి సంకలు ఇరుకుతానట, గయ్యాలు పోయి గంజలు ఇరికిందట. అగో అట్టున్నది మన ఇద్దరి కథ. దొంగే ఇంకో దొంగను దొంగ అని అన్నట్టున్నది. చాలు కానీ పీకినిచ్చది. ఓ అయ్యా నీ జోలికి వచ్చిన చూడు అది నా బుద్ధి తక్కువ. ఓ నేను కూడా బుద్ధి తక్కువలతో మాట్లాడను కానీ అగో పో గడి మొఖాన పోయి అడక తినిపో. నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? అయ్యో నా రంజల నేనుంటే ఈమె ఈడికొచ్చి ఇత్తులు కచ్చకాయలు అని దీర్ఘాలు తీస్తుంది. ఈమె దీర్ఘాలు ఏం పుట్టిందయ్యా నీకు? ముప్పొద్దుల బగ్గ వెక్కుకుంటా ఇంట్లోనే ఉండబడుతుంది. ఏమన్నా బంటలు తాగుతున్నావా? పోయి అరే నీతో ఏందో నాకు ఈ పంచాది. అడ్డమైన రోగం ఏదో ముచ్చుకొస్తుందని నా భయంలో నేను ఉంచేదేమో నాయంబడి పడతాను నేను వచ్చాము అనుకుంటా. ఏంది మళ్ళీ రోగం వస్తాందా? ఏందది? రాసి ఇచ్చిన వార్తలు చదివే తప్ప బయట ఏం జరుగుతుందనే ముచ్చట కూడా తెలియదు. అరే నీకు ఆ అడ్డమైన కర్ణ పురుగు మళ్ళీ వస్తుందట. అందుకే ఇట్లా ఎవరు నా దగ్గరికి రాకుండా ఈ పరద కప్పుకొని ఇంటెనక మరి ఈ చెత్తాల పడినా ఏం చేయాలి మరి? ఓహో కరోనా కొత్త వేరియంట్ పిరోలా గురించి తెలుసా? నువ్వు గింతగానం నారాజు అయ్యేది. అయినా అది మన దాకా ఇంకా రాలేదు కాదే. నువ్వు ఏ లోకంలో ఉన్నవే మాయ రోగం దానా? ఆల్రెడీ ఆ కేరళ రాష్ట్రంలో చుట్టుకున్నదట. ఎరికేనా నీకు? ఒక్క రోజులనే 19 మందికి చుట్టుకున్నదట కర్ణ పురుగు. దాంట్లో ఓ 2 మనిషి జీవే ఇడ్చిర్రట. అబ్బో ఎత్తనో ఏందో ఈ బతుకు, ఏమవుతుందో ఇంకా. అవునవును నేను కూడా ఇన్ననే తాత. పోయిన నెలలో 470 కేసులు నమోదైతే ఈ నెల వరకు 825కు చేరుకున్నాయట. అయినా గది కేరళలో కదనే, మన తన కాదు కాబట్టి మనకేం భయం లేదు. అగో మళ్ళా భయమేంది గీయవేంది అని అంటవేంది మంది కొంపలు ముచ్చేదానా? ఆ కర్ణ పురుగు గిట్ల మళ్ళీ మనకెళ్ళి వచ్చేది ఉంటే ఎంత ఆగముంటుందో ఏందో తండ్రి. పోయినసారి గిత్తనే కర్ణ పురుగు వచ్చింది అని అంటే సప్పట్లు కొడితే పోతుంది, పెండ రుద్దుకుంటే పోతుంది, తిప్పతీగ రసం తాగితే పోతుంది అని లేని ఇద్దరు చెప్పిర్రు. అవన్నీ ఇద్దరు నేను పడ్డా. ఆఖరికి 3 సూదులు గుచ్చుకుంటే పోతుంది అని అంటే అవి కూడా గుచ్చిపించుకున్నా. ఇక ఇప్పుడు మళ్ళీ కొత్త కర్ణ పురుగు వస్తుంది అని అంటే మళ్ళీ నిద్దలు పడాల్సి వస్తుందో ఏందో ఈ ఆగమేందో తండ్రి. అరే నీ అవ్వ ఆ కరోనా ప్రభావం ఏందో గాని ఇగో ఇట్లా భయపడుడు చెయ్యబట్టే పానానికి ప్రమాదం అని చెప్తున్నారే డాక్టర్లు. మీకేందే తల్లి అసొంటి ఎన్ని అయినా చెప్తారు కానీ నా అసొంటి ముసలోళ్ళే పానాలు అరిచేతిలో పెట్టుకొని బతుకుడు అవుతుంది. ఎట్లయితుందో అయ్యేవో. అరే నీ అవ్వ కరోనా అనేది జాగ్రత్తలు తీసుకుంటే పోయేది కానీ గిట్లా పైపడితే పోయేది కాదు. జాగ్రత్తలు తీసుకుంటే అయిపోతుంది అని అశ్రద్ధతో ఉంటే ఆ అచ్చ కర్ణ పురుగు తీరు వేషాలు కట్టుకొని వస్తుందట. ఇప్పుడు వచ్చే కర్ణ పురుగు ఏసొంటి తోటి వచ్చిందో ఎన్ని ఇద్దరు పడాల్సి వస్తుందో ఏం కథ మరి, ఎంత రచ్చ చేస్తుందో దీన్ని పాడైపోను. అవును నువ్వన్నది కూడా కరెక్టేనే. కరోనా ఒక్క వేరియంట్ తోని పోతుంది అనుకుంటే తాపకో వేరియంట్ తో నచ్చి జనాలను భయపెడుతున్నది. వావో గిత్త అయితే లోకం ఏడ బతుకుతుంది, ఏడ నెమ్మలంగా ఉంటుంది. ఇంకా రానున్న రోజులల్లో పెళ్లిళ్ళు పేరంటాలు ఎక్కువ ఉన్నాయట. దాంతో ఎవ్వంతనంలో కర్ణ పురుగు ఉన్నదో, ఎవ్వంతనుల నుంచి ఇంకెవ్వంతనంలో చూస్తుందో, ఎంత ఆగం చేస్తుందో, ఎన్నూళ్ళను బదనాం చేస్తుందో. ఎంతనో ఈ బతుకుడు చల్లగొడ్డ. తాత నిన్న మా పొలం మీకు పత్తెర వచ్చిందట, కూలి పైసలు అన్నదే. నీ కూలి పైసలకు అగ్గితలుగా ఓ వారం 10 నెలల ఇత్తగాని పో. నా ఇంటి మొక్కలు ఎవరు రావద్దు పైసలు అని పీకాడు మొక్కలు పీకో. నా పైసలు రాకితే నీటి మొక్కలు పెడతాడు ముసలోడా. ఎవరా నువ్వు? పైసలు గీసాలని బాగా నిలుతావు. పైసలు వేవలో ఇంటి మొక్కలు పీకు, పీకాడు మొక్కలు పీకు. ఆగు ముసలోడా, కూలికి రాని ఇంకోసారి అవుతారా మా ఇంటి మొక్కను, అప్పుడు నీ సంగతి చెప్తా. ఓ తిక్కల ముసలోడా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇయ్యక ఈ పంచాదేందే? రాని రోగాన్ని తలుచుకొని బతకాల్సిన కాలాన్ని భయంతో బతుకుతావా అనే ఇంటికి పోయిగా. ఓ నీకేంది నీతులు ఎన్ని అయినా నీలుగుతావు. రోగం రొప్ప అయితే మాకెవడు పెట్టాలి, మా జాగ్రత్తలో మేము ఉండాలి. అయినా నువ్వు నా దగ్గరకు వచ్చి ఎందుకు నీలుగుతావు? నీ పని నువ్వు చేసుకోరాదు. ఏవో నా దాంట్లో ఖర్చు ఏళ్ళు పెడతా అంటావు. పీకించాలి నువ్వు ముందుగా నించాలి పీకు. ఏ పో ముసలోడా నీతో ఎవడు కొలుసుకుంటాడు? చూసిండ్రా పబ్లిక్ అడ్డమైన రోగం పత్తకు లేకుండా పోయిందంటే మళ్ళా ఆడాడ మోపైతున్నదట. దీనికి గత్తర్రాను ఆ కరోనాను కథం చేయనీకి సైంటిస్టులు ఎన్ని తీర్ల మందులు వ్యాక్సిన్లు కానీ పెట్టినా మళ్ళా ఆడుతున్నది కదా. పబ్లిక్ ఎందుకైనా మంచిది మీరైతే మందిర తిరిగినప్పుడు జర జాగ్రత్తగా ఉండు. అమ్మయ్య ఇక తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసినుల్లా. ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు? మస్తున్నాయిలే. ఇక ఇవుల్లా ఇయాల్టి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తల్లా మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తా. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండు హెచ్ఎం టీవీ. నమస్తే.